హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో నేసిప్పయ్య తమిళ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. నేసిప్పయ్య అంటే తెలుగులో ప్రేమిస్తావని అర్థం భయ్య. ఈ నేసిప్పయ్య మూవీ అన్నది January 14 రిలీజ్ అయింది అనుకుంటా, థియేట్రికల్ రిలీజ్. దాని తర్వాత 31st కి జనవరిలోనే మైత్రి మూవీ మేకర్స్ అయితే తెలుగు డబ్బింగ్ చేసి ప్రేమిస్తావా అని రిలీజ్ చేయడం జరిగింది థియేటర్స్ లోనే. బట్ తెలుగు వెర్షన్ అయితే ఓటీటీకి రాలేదు, తమిళ వెర్షన్ అయితే ఓటీటీకి రావడం జరిగింది. సన్ నెక్స్ట్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 18 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో అండ్ హీరోయిన్ అర్జున్ అండ్ దివ్య ఇద్దరు కూడా కాలేజ్ స్వీట్ హార్ట్స్ అనమాట. వాళ్ళిద్దరు కూడా ప్రేమించుకుంటారు. బట్ వాళ్ళ గోల్స్ వల్ల అయితే వాళ్ళిద్దరికి క్లాష్ జరిగి ఇద్దరికి బ్రేకప్ అవడం అయితే జరుగుతుంది. ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ దియా ఒక ప్రాబ్లంలో ఉందని తెలిసి అర్జున్ అయితే హెల్ప్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాడు. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే స్టోరీ. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూస్ తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే యావరేజ్ వాచ్ బై ఆ కాన్సెప్ట్ కోసం ఒకసారి చూడొచ్చు అనిపించింది. బట్ ఉన్నదంతా కూడా ఎగ్జిక్యూషన్ చాలా వరస్ట్, నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే మెయిన్ బిగ్గెస్ట్ పాజిటివ్ బై ఈ మ్యూజిక్ కి యువన్ శంకర్ రాజా గారు మ్యూజిక్ అయితే మేజర్ హైలైట్ అని చెప్పాలి. మూవీలో చాలా బాగుంటుంది. మెయిన్ గా ఈ ఫిల్మ్ కి కావాల్సిన ఎమోషనల్ డెప్త్ అయితే తీసుకొచ్చారు మ్యూజిక్ వైజ్ అయితే. ఇంకా విజువల్స్ అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ పోర్చుగల్ సీక్వెన్సెస్ అయితే ఉంటాయి, అవి చాలా బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేసి చూపించారు. ఇంకా అదితి శంకర్ గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ ఉంది. ఆ ఎమోషనల్ క్యారెక్టర్ లో చాలా బాగా సూట్ అయ్యారని చెప్పాలి. డెబ్యూటెంట్ ఆకాష్ మురళి గారి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. యాక్షన్ సీన్స్ లో కూడా బాగా చేశారు, ఎమోషనల్ సీన్స్ లో కూడా బాగా చేశారు. మెయిన్ గా కొంచెం వాళ్ళు తీసుకున్న థీమ్ ఏదైతుందో అది కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది భయ్య. ఏంటంటే ఒక డీసెంట్ రొమాంటిక్ అండ్ కోర్ట్ రూమ్ డ్రామా అన్నదాన్ని బ్లెండ్ చేసి కొంచెం రిఫ్రెషింగ్ అయితే ప్రెజెంట్ చేశారు. దాని పరంగా వర్కౌట్ అయింది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్క్రీన్ ప్లే. మెయిన్ మూవీకి కావాల్సింది ఇదే. ఆ స్క్రీన్ ప్లే అయితే ఇంటెన్సిటీ అయితే ఉండదు భయ్య. సెకండ్ హాఫ్ లో చాలా ల్యాగ్ చేస్తారు. పైగా సస్పెన్స్ అయితే క్రియేట్ అవ్వదు అనమాట. వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ కి కావాల్సింది మెయిన్ గా సస్పెన్స్ ఉండాలి, బట్ అదైతే మిస్ అయిపోయింది. చాలా డ్రాగ్ చేశారన్న ఫీల్ వచ్చేస్తుంది. పైగా వాళ్ళు తీసుకున్న ట్విస్ట్లు కూడా చాలా ప్రిడిక్టబుల్ గా ఉంటాయి. ఎన్నో మూవీస్ లో చూసేసిందే. థ్రిల్లర్ ఫ్యాన్స్ కి అయితే కనుక అంతగా వర్కౌట్ అవ్వదు. ఆ థ్రిల్ ఎలిమెంట్స్ కూడా చాలా లో అయితే ఉంటాయి అనమాట. పైగా సమ్ ఎమోషనల్ సీన్స్ కూడా ఫోర్స్డ్ గా అనిపిస్తాయి అనమాట. అంటే ఆర్గానిక్ గా ఉండదు, ఏదో సెటప్ చేసినట్టు ఉంటుంది అదంతా కూడా. పైగా సపోర్టింగ్ క్యారెక్టర్స్ లైక్ శరత్ కుమార్ గారు కానీ ప్రభు గారు కానీ అండర్ యూటిలైజ్డ్ అయ్యా, వాళ్ళ అవసరమే లేదు ఆ క్యారెక్టర్స్ అని చెప్పాలి. అంతగా వర్కౌట్ అవ్వలేదు. తీసుకున్న థీమ్స్ బాగున్నాయి కానీ ఆ లవ్, కోర్ట్ రూము, లీగల్ కేసు ఇలాంటివన్నీ కూడా బాగానే తీసుకున్నారు కానీ ప్రెజెంటేషన్ అయితే అసలు వర్కౌట్ అవ్వలేదు నాకు. మరి చూద్దాం అనుకుంటే చూడండి, మరి సన్ నెక్స్ట్ లో అయితే ఉంటుంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. తెలుగు డబ్బింగ్ అయితే లేదు. మరి ఫ్యూచర్ లో వస్తే డబ్ చేసి ప్రేమిస్తామని రిలీజ్ చేసిన మూవీ ఏమన్నా రావచ్చేమో ప్రైమ్ వీడియోలోకి, నాకైతే తెలియదు. మరి మీకు వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరి ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.